హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. 2024కు సంబంధించి కరెంట్ అఫైర్స్ మీద రెగ్యులర్గా మనం మంత్లీ వైజ్ క్లాసెస్ చేస్తున్నాం. ఇది వరకు జనవరి ఫిబ్రవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అనేవి చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకు అతి తొందరలోనే డిఎస్సి ఎగ్జామ్ ఉంది. సో దానికి సంబంధించి ముఖ్యమైన స్కోరింగ్ టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ కాబట్టి దాంట్లో మీరు అత్యధికంగా స్కోర్ సాధించేలా మంత్లీ వైజ్ కరెంట్ అఫైర్స్ మనం రెగ్యులర్గా చేస్తున్నాం. ఇది వరకు జనవరి ఫిబ్రవరి చూడని వారు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, చూడండి. అలాగే అతి తొందరలోనే హెచ్డబ్ల్యూ ఎగ్జామ్ ఉంది, వాళ్ళకు కూడా ఈ కరెంట్ అఫైర్స్ చాలా చక్కగా ఉపయోగపడతాయి. విత్ మనకు అన్ని అంశాలు, మనం జాతీయం అంతర్జాతీయం సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, వార్తల్లో వ్యక్తులు, అవార్డ్స్, ఈ విధంగా ప్రతి అంశాల మీద కూలంకుషంగా డిస్కస్ చేసి విత్ ఎక్స్ట్రా కంటెంట్ తోటి అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈరోజు మనం మార్చ్ 2024కు సంబంధించి టాప్ 60లో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ దాదాపు మనకు 85 to 90% కవర్ అయ్యే విధంగా, స్కోర్ అయ్యే విధంగా ఈరోజు క్లాస్ ఉంటుంది. సో ఇందులో మీరు చూసుకుంటే మనకు డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సరే కాకుండా మీరు ఒకటే బిట్లో చూసుకుంటే ఎక్స్ట్రా కంటెంట్ అనేది చాలా ఉంటుంది. అంటే మీరు కరెంట్ అఫైర్తో పాటుగా దానికి సంబంధించి రిలేటెడ్గా జీకే కూడా ఇందులో కవర్ చేయడం జరుగుతుంది. 100% ఏ ఎగ్జామ్ రాసినా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా మీరు ఇవి చదువుకొని వెళ్తే చాలా సులభంగా స్కోర్ అయితే చేయవచ్చు. సో జనవరి ఫిబ్రవరి చూడని వారు ఉంటే 100% అయితే చూసేయండి. సో ఈరోజు క్లాస్లోకి అయితే వెళ్దాం. మనం ఇప్పుడు మార్చ్ 2022కి సంబంధించి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2024లో భారత్ యొక్క ర్యాంక్ వచ్చేసి మనకు 126 ప్లేస్లో ఉంది. సో ఇదే క్లాస్లో నేను దాదాపు భారత్ సంబంధించి ప్రతి ఇండెక్స్లో భారత్ యొక్క ర్యాంక్ ఎంత ఉందనేది కూడా నెక్స్ట్ రాబోయే ఒక బిట్లో అయితే చెప్పబోతున్నాను. ఫస్ట్ అయితే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2024లో భారత్ యొక్క ర్యాంక్ వచ్చేసి 126. దీనిని UN సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ అనేది రిలీజ్ చేస్తుంది ఈ ర్యాంక్ రిపోర్ట్ని. సో దీంట్లో మనకు టాప్లో ఫిన్లాండ్ ఉంది, ఆ తర్వాత సెకండ్ డెన్మార్క్, థర్డ్ ఐస్లాండ్ ఉంది, చివరి పొజిషన్లో మనకు ఆఫ్ఘనిస్తాన్ అయితే ఉంది. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే ఇటీవల నాటోలో 32వ దేశంగా సభ్యత్వం తీసుకున్న దేశం ఏది అని అంటే స్వీడన్ తీసుకుంది. నాటో అనేది చూడండి, జీకే స్టాటిక్ జీకేలో చూసుకుంటే ఇందులో మనం నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, నాటో అంటే ఫుల్ ఫామ్. సో ఇది మనకు 4th April 1949 నాడు ఏర్పాటైంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి బెల్జియం బ్రసెల్స్లో ఉంటుంది, బెల్జియం రాజధాని బ్రసెల్స్లో. ప్రస్తుతం నాటో యొక్క సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోలెన్బర్గ్. చివరిసారిగా జాయిన్ అయిన దేశం 31వ దేశం ఫిన్లాండ్. సో రీసెంట్గా 32గా స్వీడన్. ఇప్పుడు మరి నాటోలో మొత్తం ఉన్న దేశాలు ఏంటంటే 32. హెడ్ క్వార్టర్ బ్రసెల్స్లో ఉంటుంది. ప్రస్తుత సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోలెన్బర్గ్. సో ఈ విధంగా మనం రెండవ బిట్ మీద ఒకటి బిట్ తీసుకున్నా కానీ ఇందులో మనకు 4 నుంచి 5 క్వశ్చన్లు అయితే కవర్ అవుతున్నాయి ఈ బిట్లో. చూడండి, నాటో ఫుల్ ఫాము, నాటోలో ఎన్ని దేశాలు ఉన్నాయి, చివరిసారి ఏది సభ్యత్వం తీసుకుంది, ఎప్పుడు ఫామ్ అయింది, దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, దాని యొక్క సెక్రటరీ జనరల్ ఎవరు అనేది. సో ఈ విధంగా ఒక 4-5 అంశాలతోటి ఒకటి బిట్ తయారు చేయడం జరిగింది. సో ఈ విధంగా ప్రతి బిట్ కూడా, ప్రతి కరెంట్ అఫైర్ కూడా ఈ విధంగానే ఉంటుంది, మీకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా చూడాల్సిందే. నెక్స్ట్ థర్డ్ బిట్. గగన్యాన్ మిషన్ కొరకు 4 వ్యోమగాముల్ని ఇటీవల అనౌన్స్ చేశారు. వాళ్ళ పేర్లు చూడండి: పి బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, సుభాన్ శుక్లా. సో వీళ్ళు 4 మనకు వ్యోమగాములుగా గగన్యాన్ మిషన్లో భాగంగా అంతరిక్ష యాత్రకైతే వెళ్ళబోతున్నారు. సో వీరితో ఒక ఫీమేల్ రోబోట్ కూడా వెళ్ళబోతుంది, దాని పేరు వ్యోమిత్ర అనేది. సో మీరు తెలుసుకోవాలి. సో భారత్కి సంబంధించి మొట్టమొదటి మానవ సహిత అంతరిక్ష యాత్ర ఇదే, గగన్యాన్ అనేది. 2025లో ఇస్రో చేపట్టబోతుంది. సో ఇది గగన్యాన్ గురించి. సో నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూద్దాం. భారత 2వ ప్రైవేట్ రాకెట్ పేరు అగ్నిబాన్. సో దీన్ని డెవలప్ చేసింది అగ్నికుల్ కాస్మోస్, చెన్నైకి సంబంధించి. సో ఇది ఇంపార్టెంట్. మరి మొట్టమొదటిది ఏది? మనకు 2వ ప్రైవేట్ రాకెట్ అనగానే అగ్నిబాన్ అనేది తెలుసు. సో డౌట్ వచ్చేస్తుంది, మొదటిది ఏది మరి దాని అంటే విక్రమ్-S అనేది మొదటిది. దీనిని స్కై రూట్ ఏరోస్పేస్ మనకు తయారు చేసింది. సో ఇప్పటి వరకు 2 ప్రైవేట్ రాకెట్లు తయారు చేశారు. మొదటిది విక్రమ్-S, సెకండ్ది వచ్చేసి అగ్నిబాన్. ఇవి 2 చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ది. ఇటీవల ఎలక్షన్ కమిషనర్స్గా నియామకమైంది. సో గ్రూప్ 1 క్వశ్చన్, మొన్న జూన్ 9 నాడు జరిగిన గ్రూప్ 1లో వచ్చిన క్వశ్చన్. జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు వీళ్ళిద్దరు ఎలక్షన్ కమిషనర్స్గా నియామకమయ్యారు. మరి వీళ్ళతో పాటుగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు, ఆయన పేరు రాజీవ్ కుమార్. సో ఈయన 25వ ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, భారతదేశానికి 25వ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. సో
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క నియామకం మనకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం అయితే జరుగుతుంది. ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ యొక్క టర్మ్ అనేది 6 సంవత్సరాలు లేదా ఆయనకు 65 సంవత్సరాలు నిండే వరకు అయితే ఉంటుంది. రాష్ట్రపతి ద్వారా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామకం అవుతాడు. సో ఆ విధంగా చూసుకుంటే భారత మొట్టమొదటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుకుమార్ సెన్. సో చూడండి ఎన్ని క్వశ్చన్స్ కవర్ అయ్యాయి ఇందులో, ఒకటే బిట్ కానీ చాలా క్వశ్చన్స్ అయితే కవర్ అవుతున్నాయి. సో ఈ విధంగా ఖచ్చితంగా ఇంపాక్ట్ అయ్యే క్వశ్చన్స్నే మనం ఉంచుతున్నాం కాబట్టి రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ అంటేనే మన బిలీవర్స్ అకాడమీని ఫాలో అవ్వండి, ఏ ఎగ్జామ్కైనా కానీ ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ బడ్జెట్కి సంబంధించి డీటెయిల్గా రాశాను. కేంద్ర బడ్జెట్ గురించి, మధ్యంతర బడ్జెట్, అలాగే తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గురించి కూడా డీటెయిల్గా ఉంది. దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఇంతకంటే ముందు మనం జనవరి ఫిబ్రవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే చేయడం జరిగింది, ఒకసారి చూద్దాం అవి. సో చూడండి, ఇది జనవరికి సంబంధించింది టాప్ 60లో భాగంగా దీన్ని కూడా అన్ని అంశాలు కవర్ అయ్యేటట్టు అయితే తయారు చేయడం జరిగింది. సో ఇది పీడిఎఫ్ కూడా మీరు ఖచ్చితంగా క్లాస్ అయితే చదవాలి. చివరిగా దినోత్సవాలు కవర్ చేశాను ప్రతి దాంట్లో, ఒకసారి చూడండి. ఇది జనవరికి సంబంధించి, ఫిబ్రవరికి సంబంధించింది చూద్దాం ఒకసారి. సో మనకి ఇది ఫిబ్రవరికి సంబంధించింది, ఇది చూసుకోవచ్చు మీరు. ఇందులో కూడా టాప్ 75 తీసుకున్నాం. దీంట్లో టాప్ 75 క్వశ్చన్స్ ఉంటాయి. అన్ని అంశాల పరంగా దీంట్లో క్వశ్చన్స్ అయితే తయారు చేయడం జరిగింది. చాలా అంటే చాలా అవార్డ్స్, ఇక్కడ పద్మ అవార్డ్స్ కానీ అన్ని ప్రతిది ఒక్కటి కూడా ఉంటుంది. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కానీ ఈ సంవత్సరంలో ప్రిపేర్ అయ్యే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఇవి చదువుకుంటే 100% అయితే స్కోర్ అవుతుంది. సో ఇది టాప్ 75 ఉంటే చూసుకోవచ్చు. మొన్న జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో దాదాపు ఈ 2 పీడిఎఫ్ల నుంచి 4 నుంచి 5 క్వశ్చన్లు అయితే వచ్చాయి. అలాగే 2023కి సంబంధించి టోటల్ కరెంట్ అఫైర్స్ రౌండప్ కూడా ఒకసారి చూద్దాం. 2023, దిస్ ఈజ్ కరెంట్ అఫైర్స్ 2023 రౌండప్. డిఎస్సికి అలాగే గ్రూప్స్ ఏ విధమైన ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడుతుంది. సో మన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఇందులో మీరు చూసుకుంటే ఈ పీడిఎఫ్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, COP26 గ్లాస్గో మనం కవర్ చేసిన ఫస్ట్ క్వశ్చన్ నుంచి వచ్చింది. సో ఇందులో మనకు 104 పేజీలతోటి పీడిఎఫ్ ఉంది, మీరు చూసుకోవచ్చు. చాలా క్వశ్చన్స్ అయితే ఇందులో కవర్ చేయబడ్డాయి. అయితే ఈ పీడిఎఫ్లు మీరు పొందాలనుకుంటే జస్ట్ మన ఛానల్లో వీడియో కింద మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ అని చేసుకున్న తర్వాత పక్కన జాయిన్ ఆప్షన్ అనేది ఒకటి ఎనేబుల్ అవుతుంది. సో ఈ జాయిన్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు మన ఛానల్ మెంబర్స్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు 350 మంది వరకు మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకున్నారు. జస్ట్ ఇక్కడ 15 రూపీస్ తోటి మీరు మంత్లీ జాయిన్ అయిపోతే, వన్స్ 15 రూపీస్ పే చేసిన తర్వాత మంత్లీ పేమెంట్ ఉంటుంది. దీన్ని ఎప్పుడైనా మీరు ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా పేమెంట్ చేసిన తర్వాత మీరు ఛానల్ మెంబర్స్ అవుతారు. ఇప్పుడు నేను చూపించిన పీడిఎఫ్స్ అన్నీ కూడా అప్ టు ఈ మార్చ్ పీడిఎఫ్ కూడా మీకు మెయిల్కి అయితే పంపించడం అయితే జరుగుతుంది. సో తొందరగా వెంటనే జాయిన్ అవ్వండి. డిఎస్ ఎగ్జామ్ కూడా ఎక్కువ రోజులు టైం లేదు కాబట్టి ఉపయోగించుకోండి. క్లాస్లోకి వెళ్దాం. 6th క్వశ్చన్ చూడండి. ఇప్పుడు 6th క్వశ్చన్ కేంద్ర మధ్యంతర బడ్జెట్ గురించి ఒకసారి చూసుకుంటే 2024-25కి సంబంధించి ఫిబ్రవరి 1 నాడు ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. సో ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్, రెవెన్యూ రాబడులు చూడండి. మనకి ఇక్కడ చూసుకుంటే 30,01,275 కోట్ల రెవెన్యూ రాబడులు. ఇక్కడ పన్ను రాబడి చూసుకోండి 26,01,574 కోట్లు. రెవెన్యూ లోటు 6,53,383 కోట్లు. మొత్తం బడ్జెట్ వ్యయం వచ్చేసి 47,65,768 కోట్ల మొత్తం బడ్జెట్ వ్యయంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ డిజిట్స్ అడగవచ్చు. మొన్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాస్తే చాలా చక్కగా మీకు అర్థమవుతుంది కరెంట్ అఫైర్స్ ఏ విధంగా అడుగుతున్నాడని. విత్ నంబర్స్ తోటి సహా అడిగాడు. ఒకటే స్టేట్మెంట్ కాదు, 4-5 స్టేట్మెంట్లు ఇచ్చి సరి అయింది ఏది అని అడిగాడు. అందుకని నేను ఇది డీటెయిల్గా రాయడం జరిగింది ఎక్స్పీరియన్స్ తోటి. సో ఇక్కడ ప్రధాన అంశాలు వ్యయం. సో మరి వేటికి మెయిన్గా వ్యయం ఎక్కువగా చేశారు అనేది ఒక టాప్ 5 అయితే తీసుకున్నాను. అంటే ప్రతి గవర్నమెంట్ బడ్జెట్ రిలీజ్ చేసి కొన్నింటికి ఖర్చు చేస్తుంది కదా, అందులో దేనికి ఖర్చు చేసింది సెంట్రల్ అనేది నేను రాయడం జరిగింది. ఇక్కడ అవరోహణ క్రమంలో రాశాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినా మీకు ఇబ్బంది ఉండదు. ఒకసారి చూడండి. మొట్టమొదటిసారిగా ఎక్కువ ఖర్చు దేనికి చేసింది సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో అంటే వడ్డీ చెల్లింపులకు 11,90,440. సెకండ్ ప్లేస్లో రవాణా కొరకు చూసుకోండి. థర్డ్లో రక్షణ కొరకు, 4th రాష్ట్రాలకు బదిలీ చేయడానికి, అండ్ 5th గ్రామీణాభివృద్ధి కొరకు. సో ఈ 5 అంశాల మీద ఎక్కువైతే ఫోకస్ చేసింది. సో నెక్స్ట్ ఇంకా చాలా ఉంటాయి కింద, కానీ ఈ మెయిన్ అయితే 5 చూసుకోండి. మీకు అవరోహణ అడిగినా ఇదే విధంగా అడిగితే ఇదే వరుస క్రమంలో అమర్చాలి. నెక్స్ట్ ప్రధాన పథకాల కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయంటే, ఫస్ట్ ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనకి 2,05,250 కోట్లు ఖర్చు చేసింది. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో యూరియా సబ్సిడీకి, థర్డ్ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి, నెక్స్ట్ PM ఆవాస్ యోజనకి, తర్వాత జల్ జీవన్ మిషన్కి అయితే తయారు చేయడం మన బడ్జెట్ అనేది కేటాయింపులు అయితే జరిగాయి. ఇది మెయిన్, అది సెంట్రల్ గవర్నమెంట్. నెక్స్ట్ వెంటనే తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇందులో మన గ్రూప్ 1 ప్రిలిమ్స్ నుంచి క్వశ్చన్ వచ్చింది ఇందులోకి వెళ్ళి. సో దీనిని 2024-25కు గాను ఫిబ్రవరి 10 నాడు ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు దీన్ని ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి
రెవెన్యూ రాబడి చూసుకోండి 2,05,601.50 కోట్లు. రెవెన్యూ వ్యయం చూసుకుంటే 2,01,777.50 కోట్లు. రెవెన్యూ మిగులు 4,424 కోట్లు. సో ఇది ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్. నెక్స్ట్ ప్రభుత్వ రంగాలకు కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. సో ఇందులోకి వెళ్ళే మొన్న ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చింది, అందుకనే ఒక్క అంశం కూడా వదిలేయకుండా అన్ని కవర్ చేశాను. ఇందులో చూడండి, మీరు అవరోహణ క్రమంలో అడగవచ్చు. అంటే మన రాష్ట్ర ప్రభుత్వం మొన్న జరిగిన బడ్జెట్లో ఏ అంశాలకి ఏ పథకాలకి ఎక్కువగా ఖర్చు చేసింది, దాన్ని అవరోహణ క్రమంలో అమర్చండి అని మొన్న క్వశ్చన్ వచ్చింది. సో అందుకని నేను ఇది ఆల్రెడీ అవరోహణ క్రమంలోనే అమర్చాను, చూసుకోండి. ఫస్ట్ అభయహస్తం పథకానికి 6 గ్యారెంటీలు ఇచ్చారు కదా, దానికి 53,196 కోట్లు. సెకండ్ ప్లేస్లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి 40,080 కోట్లు. థర్డ్ నీటిపారుదల శాఖకి 28,024. నెక్స్ట్ ఫోర్త్ ఎస్సీ సంక్షేమం, ఫిఫ్త్ విద్యారంగం, సిక్స్త్ వ్యవసాయ శాఖ, సెవెంత్ ఎస్టీ సంక్షేమం, ఎయిత్ పురపాలక శాఖ అండ్ నైన్త్ వైద్య రంగం, 10th వచ్చేసి బీసీ సంక్షేమం. ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ 11th వచ్చేసి ఇందిరమ్మ ఇండ్లు, 12th వచ్చేసి పరిశ్రమలు అండ్ 13 వచ్చేసి మైనారిటీ సంక్షేమం. ఈ ఖచ్చితంగా ఇదైతే నోట్ చేసుకోండి. 100% నేను ఇప్పుడు చెప్పేటప్పుడు మీరు క్లాస్ వింటూ ఒకసారి నోట్స్ అయితే రాసుకోండి, ఈజీగా గుర్తుంటుంది. ఈ అంశాలే అవరోహణ క్రమంలో అమర్చాను, డైరెక్ట్ ఇవే చదువుకోండి. నెక్స్ట్ ఇది మనకు స్టేట్కి సంబంధించి బడ్జెట్, ఒకసారి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ 8th బిట్ చూడండి. భారత్లో 75వ గణతంత్ర వేడుకలు ఇటీవల జరిగాయి. ఎక్కడ అంటే మనకు తెలుసు, న్యూఢిల్లీలో కర్తవ్య పథ్లో జరిగాయి. సో దీని యొక్క థీమ్ అనేది ఇంపార్టెంట్, థీమ్ అడగచ్చు. వికసిత్ భారత్ అండ్ భారత్ లోక్తంత్రాకి మాతృక అనేది దీని యొక్క థీమ్. మరి భారత 75వ గణతంత్ర వేడుకలకి ముఖ్య అతిథిగా హాజరైంది ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్. ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్సిసి వచ్చాడు, ఈ ఇయర్ ఇమ్మాన్యుయల్ మెక్రాన్ వచ్చాడు. సో నారీ శక్తి పేరుతో 265 మంది సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఎస్ఎస్పి మహిళలు విన్యాసం చేపట్టారు మొట్టమొదటిసారిగా నారీ శక్తి పేరుతోటి. సో ఇందులో కొన్నిటికి నాయకత్వం అయితే వహించడం జరిగింది కొందరు, అది కూడా అడగవచ్చు, అందుకని చూడండి. బిఎస్ఎఫ్ బృందానికి మోనికా లక్రా, భారత నౌకాదళానికి లెఫ్టినెంట్ ప్రజ్వల్, బాంబే షాపర్స్ రెజిమెంట్కి మేజర్ దివ్యతాగి, ఇండియన్ కోస్ట్ గార్డ్కి చునౌతి శర్మ, వీళ్ళ యొక్క బృందాలకి నాయకత్వం వహించారు. ఈ క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు నేను చెప్తూ ఉంటేనే అర్థమవుతుంది ఎంత డీటెయిల్గా ఈ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ చేశాను. సో మ్యాక్సిమం మీరు డిఎస్సికి ఇది ప్రిపేర్ అయిపోతే 85% వరకు అయితే స్కోర్ అయితే చేయొచ్చు. డిఎస్ఏ కానీ ఏ ఎగ్జామ్ అయినా కానీ, అది తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ చూసుకోండి. నెక్స్ట్ శకట ప్రదర్శన, తెలంగాణకు సంబంధించి శకటాల ప్రదర్శన చేస్తారు కదా, తెలంగాణ అమరవీరుల స్మరణతో జయ జయ తెలంగాణ పేరుతో శకట ప్రదర్శన చేసింది. సో మరి ఉత్తమ శకటంగా ఒడిషా నిలిచింది, ఉమెన్ ఎంపవర్మెంట్ తోటి వాళ్ళు ఆ ప్రాసెస్ తోటి అయితే చేశారు. సో ఇది మనకి 8th బిట్. సో నెక్స్ట్ 9th బిట్. ఇటీవల డిజిటల్ రూపే క్రెడిట్ అండ్ డెబిట్ కార్డు ప్రాతిపదికగా యూఏఈ రూపొందించిన దేశీయ కార్డు పేరు ఏందనంటే జేవాన్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ మరి యూఏఈ అధ్యక్షుడు ఎవరు అంటే మహమ్మద్ బిన్ జాయద్ అల్ సహ్యాన్. అబుదాబిలో ఐఐటి ఢిల్లీ అబుదాబి క్యాంపస్ని ఇటీవల ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అక్కడికి మనకు మోదీ గారు అయితే వెళ్తారు పర్యటనకి. సో అప్పుడే ఈ ఐఐటి ఢిల్లీ అబుదాబి, అంటే ఢిల్లీ అనేది గుర్తుంచుకోండి, ఏ క్యాంపస్ ఏర్పాటు చేసిందంటే ఢిల్లీ అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 10th 66వ గ్రామీ అవార్డ్స్ ఇచ్చారు 2024కి ఫిబ్రవరి 4 నాడు లాస్ ఏంజల్స్లో. ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్గా నిలిచింది టేలర్ స్విఫ్ట్ యొక్క మిడ్ నైట్స్ ఆల్బమ్. సాంగ్ ఆఫ్ ద ఇయర్గా నిలిచింది వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ బిల్లీ ఐలీ. అండ్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బంగా నిలిచింది శక్తి గ్రూప్ వాళ్ళది దిస్ మూమెంట్ అనేది. దీంట్లో శంకర్ మహాదేవన్, జాకిర్ హుస్సేన్ గారు అవార్డు అయితే గ్రామీ అవార్డ్స్ అయితే పొందడం జరిగింది. సో ఇది 10th బిట్. నెక్స్ట్ 11th ఇంపార్టెంట్. సరస్వతి సమ్మాన్ 2023 అవార్డు పొందింది ప్రభా వర్మ. 33వ అవార్డ్స్ అన్నమాట ఇవి. చాలా ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ అడగచ్చు ఎగ్జామ్లో. సో దీన్ని ఎవరు ఇస్తారంటే కేకే బిర్లా ఫౌండేషన్ వారు ఇస్తారు. ఈయన రౌద్ర సాత్వికం రచనగానికి అవార్డు అయితే పొందారు. సో మరి మొట్టమొదటి అవార్డు ఎవరికి వచ్చింది సరస్వతి సమ్మాన్ అంటే హరివంశ రాయ్ బచ్చన్ గారికి అయితే వచ్చింది. సో ఈ క్వశ్చన్ ఎందుకు అడగచ్చని అనిపిస్తుంది, ఒకసారి నోట్ చేసుకోండి. సో ఇది నేను ఇంతకుముందు చెప్పాను, సూచికలు ర్యాంకులు అన్నీ ఒకటే దగ్గర రాయడం జరిగింది సులభంగా ఉండేలా. సో ఈ విధంగా మీ యొక్క ఎఫర్ట్స్ని తక్కువ చేసి, సో మీకు ఈజీగా సులభంగా ఉండేలా, ఎక్కువ స్కోర్ చేసేలా తక్కువ టైంలో, ఈ విధంగా ప్రతిదీ కూడా మీకు చాలా సులభంగా అందించడం జరుగుతుంది. అందుకనే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అవసరమైన ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే నేను అంతగా మీకు అందించడానికి అయితే ముందుంటాను. సో ఇక్కడ సూచికలు ర్యాంకులు చూసుకోండి. ఫస్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2022,
ఇండియా ర్యాంక్ 134, టాప్ స్విట్జర్లాండ్ ఉంది. సెకండ్ చూసుకోండి జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ 108+. సో గ్లోబల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2024 42nd. సో ఇక్కడ ప్రతిదీ చదవాలంటే వీడియో అనేది లాగ్ అవుతుంది, ఒకసారి మీరు చూసుకోండి. ఇక్కడ నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను, మీకు అర్థమైపోతూ ఉంటుంది. సో ఖచ్చితంగా పీడిఎఫ్ కావాలంటే జాయిన్ అయిపోండి, 100% మీ మెయిల్కి అయితే వస్తుంది. సో ఇక్కడ చూడండి కరప్షన్ పర్సెప్షన్ సూచి, క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్, వరల్డ్ డిజిటల్ కాంపిటేటివ్ 2023. సో ఇక్కడ ప్రతిదీ భారత్ యొక్క ర్యాంక్ అనేది నేను రెడ్ పెన్ తోటి రౌండప్ చేశాను, చూసుకోండి. నెక్స్ట్ 7th క్వాలిటీ ఆఫ్ లివింగ్ సిటీ ఇండెక్స్లో మన హైదరాబాద్ 153rd పొజిషన్లో ఉంది, టాప్ వచ్చి వియన్నా ఉంది. 8th గ్లోబల్ యూనికార్న్ ర్యాంకింగ్ చూసుకోండి, ఇండియా 3rd ప్లేస్. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఇండియా 40. ఓక్లా స్పీడ్ టెస్ట్ గ్లోబల్ సిటీ ఇండియా 47, UAE టాప్. గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇండియా 111. టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ర్యాంకింగ్లో టాప్ లండన్, బెంగళూరు 6th. అలాగే ప్రజాస్వామ్య సూచికలో ఫస్ట్ నార్వే, ఇండియా 41. సైబర్ క్రైమ్ ఇండెక్స్లో 10th ప్లేస్లో ఉంది ఇండియా, టాప్ వచ్చేసి రష్యా. సో నెక్స్ట్ ఈ మధ్య మనకు తెలంగాణ పథకాల గురించి కూడా ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి, మన ప్రిలిమ్స్లో కూడా వచ్చింది. దాని ప్రాతిపదికనే నేను ఈ మార్చికి సంబంధించి కరెంట్ అఫైర్స్లో దీన్ని కూడా చేయడం జరిగింది. ఒకసారి చూడండి, గృహజ్యోతి ఉచిత విద్యుత్ మీరు చూసుకుంటే ఫిబ్రవరి 27, 2024 నాడు ప్రారంభించారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. సో ఇది అఫీషియల్గా మార్చి 1 నుంచి అయితే బిల్స్ కొట్టడం అయితే ప్రారంభమైంది, గృహజ్యోతి జీరో బిల్ అని. సో రేషన్ కార్డ్, ఆధార్ లింక్, ప్రజాపాలన దరఖాస్తు అనేవి వీటికి ప్రామాణికాలు. 40 లక్షల కుటుంబాలు దీని ద్వారా పొందుతున్నాయి. ఖమ్మంలోని మదిరాలో ముదిగొండలో డిప్యూటీ సీఎం గారు స్టార్ట్ చేశారు. 2418 crores 2418 కోట్లు ఈ పథకానికైతే కేటాయించారు. సో ఇది చూసుకోండి. నెక్స్ట్ ఇందిరమ్మ ఇండ్లు 2024 మార్చి 11 భద్రాచలం మార్కెట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. దీనికి 7,740 కోట్లు అయితే ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మొదటి దశలో ఒక్కో అసెంబ్లీకి 3,500 ఇళ్ళకైతే ఆమోదం చేయడం జరుగుతుంది. సో ఇది 19th బిట్. నెక్స్ట్ 20 బిట్లో చేయూత పథకం డిసెంబర్ 9, 2023 ఎల్బీ స్టేడియంలో ప్రారంభించారు సీఎం. ఒక్కో కుటుంబానికి బీమా 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలనేది ఒకసారి చూసుకోవాలి దీనికి. అలాగే ప్రజావాణి కార్యక్రమాన్ని డిసెంబర్ 9, 2023 ప్రారంభించారు. ప్రతి మంగళ శుక్రవారాల్లో మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్లో, ప్రీవియస్ ప్రగతి భవన్, అందులో దరఖాస్తులు స్వీకరిస్తారు. దీని యొక్క పర్యవేక్షణ జి చిన్నారెడ్డి గారికి అయితే అప్పగించారు. సో ఇది ప్రజావాణి కార్యక్రమం. సో ఈ విధంగా తెలంగాణ గవర్నమెంట్ యొక్క రీసెంట్ యాక్షన్స్, పథకాల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు. నెక్స్ట్ 21 చూడండి, మహిళలు మరియు పిల్లల భద్రత కోసం టీసేఫ్ యాప్ తీసుకొచ్చారు. సో మార్చి 12, 2024 నాడు తీసుకొచ్చారు దీన్ని. భారతదేశ మొట్టమొదటి రైడ్ మానిటరింగ్ సర్వీస్ అన్నమాట టీసేఫ్. అలాగే తెలంగాణ మహిళా శక్తి పథకం మార్చి 12, 2024 పరేడ్ గ్రౌండ్లో స్టార్ట్ అయింది, సీఎం గారు ప్రారంభించారు. సో దీని యొక్క లక్ష్యం వచ్చే 5 ఏళ్లలో స్వయం సహాయక సంఘాల సభ్యులని 65 లక్షల నుంచి కోటికి మంది మహిళలకు పెంచడం అనేది దీని యొక్క లక్ష్యం అనేదిగా చూసుకోవచ్చు. సో నేను తయారు చేయాలనుకుంటే ఇందులో ప్రతి పాయింట్ని ఒక బిట్లాగా తయారు చేసి దాదాపు 150 నుంచి 200 కరెంట్ అఫైర్స్ అవుతాయి ఒక్క మార్చిలోనే. కానీ జస్ట్ టాప్ 60 అని తీసుకొని అందులో ఎక్స్ట్రా కంటెంట్ దానికి రిలేటెడ్ ఉన్న ప్రతిదీ ఒకటే దగ్గర రాయడం జరుగుతుంది. మీరు చూసుకుంటే ఇది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఎస్ఏలాగా కూడా ఉంటుంది. సో అంత కష్టపడి రాయడం జరిగింది. సో ఎఫర్ట్స్ ఖచ్చితంగా మీకు నచ్చితే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని అవసరమైన ప్రతి ఒక్కరికి చేరాలి ఇది. ఎందుకంటే సులభంగా ఉంటుంది చదువుకోవడానికి. ప్రతి ఒక్క అభ్యర్థి, ప్రతి ఒక్క విద్యార్థి తన యొక్క లక్ష్య సాధనలకు ఇది ఉపయోగపడాలనుకుంటున్నాం మన ఛానల్ ద్వారా. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సో నెక్స్ట్ 22 చూసుకుంటే ఆది మహోత్సవం కార్యక్రమం ఫిబ్రవరి 10 నుంచి 18 మధ్యలో జరిగింది. ఇక్కడ ఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియంలో ద్రౌపది ముర్ము గారు అయితే ప్రారంభించారు. అలాగే వింగ్స్ ఇండియా 2024 వైమానిక ప్రదర్శన జనవరి 15 నుంచి 21 హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయంలో జరిగింది. అలాగే 12th మిలాన్ 2024 నౌకాదళ విన్యాసాలు వైజాగ్లో జరిగాయి. అలాగే జాతీయ సంస్కృతి మహోత్సవ్ 2024 హైదరాబాద్లో జరిగింది. అలాగే 71వ మిస్ వరల్డ్ పోటీలు ఫిబ్రవరి 18 నుంచి మార్చ్ 9 మధ్యలో ఢిల్లీలో అయితే జరిగాయి. సో ఇవన్నీ ముఖ్యమైన కొన్ని ప్రోగ్రామ్స్ జరిగాయి అనేది కార్యక్రమాలు 22 బిట్లో కవర్ చేశాను, ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ 23rd పిఎం ఫసల్ బీమా పథకం పలు బీమా ఉత్పత్తులు, సేవలను రైతులకు డిజిటల్ పద్ధతిలో అందించడానికి సారథి అనే పోర్టల్ని ఫిబ్రవరి 8న ప్రారంభించారు బై అర్జున్ ముండా. దీనికి హెల్ప్ లైన్ కూడా ఒక నంబర్ ఉంది, 14447 అనేది హెల్ప్ లైన్ నెంబర్. సో సారథి అనేది అడగవచ్చు క్వశ్చన్, సో చూసుకోండి. అలాగే భారత్ బియ్యం అనే విక్రయాలు ఫిబ్రవరి 6న ఢిల్లీలో ప్రారంభించారు బై పీయూష్ గోయల్. సో కేజీ 29 రూపాయలుగా ఉంటుంది ఇది బియ్యం.
5 నుంచి 10 కేజీలు అవైలబుల్ ఉంటాయి సంచి. 5 కేజీ ఒకటి, 10 కేజీ బ్యాగ్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇందులో 5% నూకా ఉంటుందట బియ్యంలో. సో ప్రీవియస్ భారత్ ఆట అంటే గోధుమ పిండి కూడా మనకు వీళ్ళు రిలీజ్ చేశారు 2023 నవంబర్ 6న. కేజీ 27.50 అనేది దీని రేటు. నెక్స్ట్ 24 చూద్దాం. ఎస్సీ వర్గీకరణ కొరకు నియమించిన కమిటీ రాజీవ్ గౌబా కమిటీ. అలాగే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లుని 2024కి సంబంధించి ఎగ్జామినేషన్ బిల్ పార్లమెంట్ ఆమోదం పొందింది. లోక్సభలో February 6, రాజ్యసభలో February 9. దీని ప్రకారం పేపర్ లీకేజీలైనా, సో పేపర్ల తయారీలో ఎటువంటి అవకతవకలు జరిగినా దానిలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి కఠినమైన చర్యలు ఉంటాయనేది ఈ ఎగ్జామినేషన్ బిల్ యొక్క ఉద్దేశం. సో దీనికి పార్లమెంట్ ఆమోదం కూడా లభించింది. ఇక నుంచి కఠినమైన చర్యలు ఉంటాయి వాళ్ళ మీద. నెక్స్ట్ 25. తెలంగాణలో తొలి ప్రభుత్వ ఇంజనీర్ కాలేజ్ మనకు కొడంగల్లోని కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్. ఇది అప్గ్రేడ్ అయింది ఇంజనీరింగ్ కాలేజ్గా. తొలి గౌట్ కాలేజ్ ఇది ఇంజనీరింగ్. ఇందులో 180 సీట్లు ఉన్నాయి. ఈ అకాడమిక్ ఇయర్ నుంచే ప్రారంభమయ్యిందన్నమాట. చూసుకోండి ఇది కూడా. నెక్స్ట్ 26. దేశంలో ఉమ్మడి పౌర స్మృతి అమలు చేసిన తొలి రాష్ట్రం ఉత్తరాఖండ్. February 7న అసెంబ్లీ ఆమోదం చేసింది. ఉత్తరాఖండ్ సీఎం వచ్చేసి పుష్కర్ సింగ్ ధామీ. అలాగే భారత తొలి ట్రై సర్వీస్ కామన్ డిఫెన్స్ స్టేషన్ ముంబైలో నిర్మించారు. సో ట్రై సర్వీస్ అంటే తెలుసు కదా, 3: ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. సో నెక్స్ట్ 27. దేశంలో తొలి గ్రీన్ హైడ్రోజన్ వాటర్ క్రాఫ్ట్ని ఇటీవల తూతుక్కుడి, తమిళనాడులోని తూతుక్కుడిలో ప్రారంభించారు. అలాగే దేశంలో తొలిసారిగా హెలికాప్టర్ ద్వారా అత్యవసర వైద్య సేవలు ఉత్తరాఖండ్లో ప్రారంభించారు. అలాగే ఇస్రోకి 2వ ప్రయోగ కేంద్ర నిర్మాణం కులశేఖర పట్టణంలో ప్రారంభమైంది, శంకుస్థాపన చేశారు. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ 28. ఇటీవల ఆర్టికల్ 355 అమలు చేయబడ్డ రాష్ట్రం మణిపూర్. సో వాట్ ఈస్ ఆర్టికల్ 355? చూడండి. అంతర్గత బాహ్య కల్లోల సమయాల్లో తలెత్తే పరిస్థితులను ఎదుర్కోవడానికి కేంద్రానికి ఆర్టికల్ 355 ఉపయోగపడుతుంది. ప్రభుత్వ తొలగింపు అనేది లేకుండా శాంతి భద్రతల రక్షణ కేంద్రానికి అప్పగించడం జరుగుతుంది. ఇది ఆర్టికల్ 355 యొక్క ఉద్దేశం, గుర్తుంచుకోండి. నెక్స్ట్ 29. యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ మనకు 1945 నవంబర్ 16 నాడు ఏర్పాటైంది. హెడ్ క్వార్టర్ ప్యారిస్లో ఉంటుంది. మరి ఏంటి క్వశ్చన్, కరెంట్ అఫైర్ అంటే నామినేషన్లకు మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ని భారత్ పంపింది. ఏ నామినేషన్స్కి? యునెస్కో జాబితాలో పొందడానికి నామినేషన్గా మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ని భారత్ పంపింది. సో మరి ఏం స్పెషాలిటీ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ అంటే మనకి ఇందులో ఈ ల్యాండ్స్కేప్లో 12 దుర్గాలు ఉన్నాయి. అందులో మెయిన్ అంటే దుర్గాలు అంటే కోటలు. ఏంటది? సల్వేర్ కోట, శివనేర్ కోట, రాయగఢ్ కోట, ఈ విధంగా ఒక 12 కోటలు ఉన్నాయి అన్నట్టు, ఫేమస్ కట్టడాలు. వాటిని యునెస్కో హెరిటేజ్ జాబితాకి అయితే పంపారు. సో ఇది చూసుకోవాలి. మరి ఇప్పుడు యునెస్కో యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరంటే అడ్రీ అజోలే. సో స్టాటిక్ జీకే చూసుకోండి ఇది. నెక్స్ట్ 30. ఇటీవల ప్రపంచంలో 4వ అతిపెద్ద స్టాక్ మార్కెట్గా అవతరించిన దేశం భారత్. విలువ $4.33 లక్షల కోట్ల. ప్రీవియస్ 4th ప్లేస్లో హాంకాంగ్ ఉండే. చూసుకోండి ఇది బ్లూంబర్గ్ నివేదిక. 31. భారత్లో అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది రిలయన్స్. 2023 హురున్ గ్లోబల్ 500 జాబితాలో ప్రపంచంలో 44వ స్థానంలో ఉంది ఈ రిలయన్స్. టాటా 60 ప్లేస్లో, HDFC 68 ప్లేస్లో ఉంది. మరి ప్రపంచంలో టాప్లో ఉంది యాపిల్, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్, అమెజాన్. టాప్ 4 ఇవి. ప్రపంచంలో అతిపెద్ద డెరివేటివ్ ఎక్స్చేంజ్గా నిలిచింది ఇటీవల నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, చూసుకోండి. అలాగే 2024 అత్యంత బలమైన భారతీయ బ్రాండ్గా నిలిచింది రిలయన్స్ జియో. సో బై బ్రాండ్ ఫైనాన్స్ దీనికి జాబితా ఇచ్చింది. సో వరల్డ్ వైడ్గా 17వ ప్లేస్లో ఉంది. టాప్ వచ్చేసి వీచాట్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ వచ్చేసి యూట్యూబ్. నెక్స్ట్ 32. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన కరెన్సీ ఏంది అని అంటే కువైట్ దినార్. అమెరికన్ డాలర్తో పోలిస్తే ఒక్క దినార్ విలువనే $3.25. సో బై ఫోర్బ్స్ జాబితా ఇది తెలియజేసింది. మరి US డాలర్ వచ్చేసి 10th ప్లేస్లో ఉంది. ఇండియా రూపీ వచ్చేసి 15th ప్లేస్లో ఉంది. చాలా ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ అడిగే ఆస్కారం ఎక్కువగా ఉంది, చూసుకోండి. నెక్స్ట్ 33. దేశంలో స్వతంత్రంగా అభివృద్ధి చేసిన తొలి హెపటైటిస్ ఏ టీకా ఏది అని అంటే హైదరాబాద్కి సంబంధించి బ్రాండ్ నేమ్ వచ్చేసి హ్యావిష్యూర్. IAL తయారు చేసింది దీన్ని. మెనింజైటిస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తొలి దేశం ఏది అని అంటే నైజీరియా. సో ఇది హెల్త్ ఎడ్యుకేషన్ అంటే వైద్య రంగంకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇవి. సో నెక్స్ట్ 34. కొన్ని నియామకాలు. జార్ఖండ్ కొత్త సీఎంగా చెంపై సోరెన్ నియామకమయ్యాడు జార్ఖండ్ ముక్తి మోర్చాకు సంబంధించి. సో అక్కడ మనకు హేమంత్ సోరెన్ ఉంటాడు కదా, ఆయనని అరెస్ట్ చేస్తే అది ఆయన ప్లేస్లో ఈయనైతే నియామకం అవుతాడు. సో February 2 నాడైతే ఈయన యొక్క ప్రమాణ స్వీకారం జరిగింది. అలాగే బీహార్ సీఎం నితీష్ కుమార్ 9వసారి ప్రమాణ స్వీకారం చేశాడు ముఖ్యమంత్రిగా. సో మరి ఎందుకు ఈయన ఇంతకుముందు ఉన్న కూటమిలో నుంచి వైదొలిగి ఎన్డీఏ కూటమిలోకి రాజీనామా చేసి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేశాడు అనమాట.
సో అలాగే 16వ ఆర్థిక సంఘం నూతన చైర్మన్గా నియామకమైంది అరవింద్ పనగారియా. సో ఇందులో 4 కొత్త సభ్యులు ఎవరెవరంటే అజయ్ నారాయణ్ ఝా, ఏనీ జార్జ్ మాథ్యూ, నిరంజన్ రాజాధ్యక్ష, సౌమ్యకాంతి ఘోష్. సో వీళ్ళు 4 ఆర్థిక సంఘంలో ఉన్నారు. చైర్మన్ వచ్చేసి అరవింద పనగారియా. నెక్స్ట్ ఇంకొన్ని నియామకాలు. ఇండియన్ నేవీ చీఫ్ దినేష్ కుమార్ త్రిపాఠి, ఎన్ఎస్జీ డైరెక్టర్ జనరల్ నలిన్ ప్రభత్, నూతన కేంద్ర ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు ఇంతకుముందే చూసాం. లోక్పాల్ చైర్పర్సన్ నియామకమైంది అజయ్ మానిక్ రావ్. నెక్స్ట్ 36 ట్రాయ్ న్యూ చైర్మన్ వచ్చేసి అనిల్ లాహోటి. ఆర్మీ తొలి మహిళా సుబేదార్గా నియామకమైంది ప్రీతి రజక్. అలాగే తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా నియామకమైంది సిరిసిల్ల రాజయ్య. యూనిసెఫ్ మేనేజింగ్ డైరెక్టర్గా క్రిస్టినా జార్జివా ఎలెక్ట్ అయితే అవ్వారు. ఇది 36. నెక్స్ట్ 37 అసోచామ్ అధ్యక్షుడిగా ఇటీవల నియామకమైంది సంజయ్ నాయర్. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డైరెక్టర్ జనరల్ షిఫాలి చరణ్. ఎన్డీఆర్ఎఫ్ న్యూ డైరెక్టర్ జనరల్ పీయూష్ ఆనంద్. ఎన్ఐఏ న్యూ డైరెక్టర్ జనరల్గా సదానంద్ వసంత్ దాబే. ఇవన్నీ కొత్తగా నియామకమయ్యాయి. ప్రతి పాయింట్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ 38 అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన వ్యక్తి ఒలెగ్ కొనెనెంకో. మొత్తం 878 రోజులు 12 గంటలైతే ఈయన ఉన్నాడు. సో అప్ టు మార్చ్ వరకు ఇది. సో దాదాపు 1000 రోజులు కూడా కంప్లీట్ చేస్తాడు ప్రీవియస్ జూన్ వచ్చేసరికి. సో ప్రీవియస్ ది రికార్డు గెన్నడీ పదాల్కా పేరు మీద ఉండే. సో నెక్స్ట్ 39 సిబిఎస్ఈ చైర్పర్సన్గా రాహుల్ సింగ్. అలాగే భారత పారాలింపిక్ కమిటీ అధ్యక్షులుగా దేవేంద్ర జజారియా. ఎన్ఎస్జీ డైరెక్టర్ జనరల్గా దల్జిత్ సింగ్ చౌదరి. యూపీఎస్సీ డైరెక్టర్గా హన్స్ మిశ్రా ఇటీవల నియామకమయ్యారు. సో ఇది కూడా చూసుకోండి. నెక్స్ట్ 40th బిట్లో కొన్ని అవార్డ్స్ ఉన్నాయి చూద్దాం. సంగీత కళానిధి 2024 అవార్డు టిఎం కృష్ణ గారికి వచ్చింది, వోకలిస్ట్ ఈయన. అలాగే పివి నరసింహారావు మెమోరియల్ అవార్డ్ రతన్ టాటా గారికి వచ్చింది. అలాగే 2024 ఆర్యభట్ట అవార్డు వచ్చేసి మనకు పావులూరి సుబ్బారావు గారికి వచ్చింది. ఈయన ఏఎస్ఐకి చెందిన వ్యక్తి. లైఫ్ టైం కంట్రిబ్యూషన్, ఏఎస్ఐకి లైఫ్ టైం కంట్రిబ్యూషన్ ఇచ్చినందుకు పావులూరి సుబ్బారావు గారికి అయితే ఈ అవార్డు వచ్చింది. నెక్స్ట్ 41 ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2024 విజేత జెన్నీ ఎర్పెన్బెక్. అలాగే మిస్ వరల్డ్గా నిలిచింది మనకు ఢిల్లీలో జరిగింది కదా. సో క్రిస్టినా పైకోవా, చెక్ రిపబ్లిక్ చెందిన మిస్ వరల్డ్ ఈమె. అలాగే సరస్వతి సమ్మాన్ 2023 అవార్డు ప్రభా వర్మకు వచ్చింది, ఇంతకుముందు చూసాం ఇది. సో ఇక్కడ అవార్డ్స్ అని ఒక దగ్గర రాయడం జరిగింది, ఇంకా ఉన్నాయి చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్, మ్యాథ్స్కి సంబంధించింది. అబెల్ ప్రైజ్ 2024 మైకెల్ టాలాగ్రాన్ గారికి వచ్చింది బై ద నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ వారు ఈ అవార్డుని ఇస్తారు. మ్యాథ్స్లో నోబెల్ లాంటిది అన్నమాట ఈ అబెల్ ప్రైజ్, చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి ఇది. అలాగే మహారాష్ట్ర భూషణ్ అవార్డు ప్రదీప్ మహాజన్కి వచ్చింది. అలాగే తెలుగు భాషారత్న పురస్కారం సుద్దాల అశోకతేజ గారికి వచ్చింది. అలాగే జినోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ పురస్కారం గ్రెగెల్ సెమంజా గారికి అయితే వచ్చింది. నెక్స్ట్ 43 ఫిలింఫేర్ అవార్డు చూసుకోండి. ఇక్కడ జనవరి 28 నాడు గాంధీనగర్లో ఇచ్చారు. బెస్ట్ ఫిల్మ్ 12th ఫెయిల్, బెస్ట్ డైరెక్టర్ విధు వినోద్ చోప్రా 12th ఫెయిల్కే, బెస్ట్ యాక్టర్ రణబీర్ కపూర్ ఎనిమల్ మూవీకి, బెస్ట్ యాక్టర్స్ వచ్చేసి అలియా భట్ అండ్ బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ వచ్చేసి ఎనిమల్. ఒకసారి చూసుకోండి ఇది. నెక్స్ట్ 44 స్పోర్ట్స్కి సంబంధించి ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 సంబంధించి చూడండి. ఉమెన్ సింగిల్స్ సబలెంకాకు వచ్చింది బెలారస్. మెన్ సింగిల్స్ రష్యాకి సంబంధించిన సిన్నర్ గెలిచాడు. మెన్స్ డబుల్స్లో ఇండియాకి సంబంధించి బోపన్న, ఆస్ట్రేలియాకి సంబంధించి ఎబ్డెన్, వీళ్ళు ఇరువురు గెలిచారు. అలాగే ఉమెన్స్ డబుల్స్ సీసువి తైవాన్, ఎలిస్ మెరిటన్స్ బెల్జియం, వీళ్ళు ఉమెన్స్ డబుల్స్ గెలిచారు. సో ఇది 44. నెక్స్ట్ 45లో ఇంకా కొన్ని స్పోర్ట్స్ ఉన్నాయి చూడండి. అంతర్జాతీయ వుషు ఉత్తమ క్రీడాకారిణిగా రోషి బినాదేవి నిలిచింది, ఈమె మణిపూర్కి చెందిన వ్యక్తి. అలాగే అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ గెలిచింది ఇటీవల ఆస్ట్రేలియా. ఫైనల్లో ఇండియా మీదనే గెలిచింది, దక్షిణాఫ్రికాలో ఫైనల్ జరిగింది. సో అలాగే ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ 2023కి కెప్టెన్గా ఎంపికైంది రోహిత్ శర్మ. అలాగే ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో ఫస్ట్ ర్యాంక్ అందుకున్న తొలి భారత పేస్ బౌలర్ బూమ్రా. సో అశ్విన్ ఆల్రెడీ ఉండే, కానీ పేస్ బౌలర్ వచ్చేసి బూమ్రా అన్నమాట. సో అలాగే ఐపీఎల్ మనం చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్స్ గెలిచింది, అది మనకు తెలిసిన విషయమే. అలాగే డబ్ల్యూపీఎల్ చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచింది, అది కూడా మనకు తెలిసిందే. నెక్స్ట్ 46 ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచ కప్ జనవరి 31 నాడు జరిగింది. ఈజిప్ట్ కైరోలో ఫైనల్ జరిగింది. అందులో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. 2 స్వర్ణాలు 3 రజతాలు 1 కాంస్యం తోటి వరల్డ్ కప్లో టాప్లో నిలిచింది భారత్. అలాగే 77వ సంతోష్ ట్రోఫీ విజేత సర్వీసెస్. సో ఇది 2023-24 సంబంధించి సంతోష్ ట్రోఫీ. సో ఇది ఫుట్బాల్ టోర్నమెంట్ అన్నమాట. సంతోష్ ట్రోఫీ అనేది ఎక్కడ జరిగిందంటే అరుణాచల్ ప్రదేశ్లో జరిగిందన్నమాట. సో మరి అలాగే రంజీ ట్రోఫీ విజేత ముంబై, 42nd టైటిల్ అన్నమాట ఇది ముంబైకి. ఇన్నిసార్లు గెలిచింది ఇప్పటి వరకు, విదర్భ మీద అయితే గెలిచింది ఫైనల్లో. సో నెక్స్ట్ 47 ఇక్కడ చూడండి. ప్యారిస్ ఒలింపిక్స్ మీరు చూసుకుంటే ప్యారిస్ ఒలింపిక్స్ 2024కి ఫ్లాగ్ బేరర్గా నిలిచే వ్యక్తి ఎవరంటే శరత్ కమల్.
ఈయన మనకు టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అన్నమాట, ఫేమస్. 2023-24 సంబంధించి యుఎఫా ఉమెన్స్ నేషనల్ లీగ్ టైటిల్ గెలుచుకుంది ఎవరంటే యూకే. సో నెక్స్ట్ 48 చూడండి, ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఇది మనకు. అలీనా దేశాలకు సంబంధించి 19వ శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది 2024 సంబంధించి అంటే ఉగాండా రాజధాని కంపాలలో అయితే జరిగింది. ఇక్కడ ఉగాండా రాజధాని కంపాలలో జరిగింది. జనవరి 19 నుంచి 20 మధ్యలో జరిగింది ఇది. సో దీని యొక్క థీమ్ చూడండి మీరు, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకుంటే డీపింగ్ కోఆపరేషన్ ఫర్ షేర్డ్ గ్లోబల్ అఫ్లూయెన్స్ అనేది దీని యొక్క థీమ్. అలాగే మరి ప్రీవియస్ 18వ సదస్సు ఎక్కడ జరిగిందంటే బాకులో జరిగిందనమాట. ఇది అజర్బైజాన్ రాజధాని. అలీనోద్యమ దేశాల కూటమి మనకు 1961లో ఏర్పాటైంది. 120 దేశాలతోటి బెల్గ్రోడ్లో అయితే ఏర్పాటు చేశారు. ఇందులో జవహర్లాల్ నెహ్రూ కానీ, సో వీళ్ళు ఇండోనేషియాకి సంబంధించి ఆయన ఫేమస్ లీడరు, వాళ్ళు కొందరు అయితే చైనాకి సంబంధించి, వీళ్ళందరూ కలిసి అయితే దీన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ 49 బీఎస్ఎఫ్ తొలి మహిళా స్నైపర్గా నియామకమైంది సుమస్ కుమారి, చాలా ఇంపార్టెంట్. అలాగే సీ డిఫెండర్స్ కొన్ని ఇక్కడ మనకు ఎక్సర్సైజెస్ అంటే ఇంపార్టెంట్ ఆర్మీ ఎక్సర్సైజ్ ఇక్కడ ఉంచడం జరిగింది, ఒకసారి చూడండి. సీ డిఫెండర్స్ 2024 పోర్ట్ బ్లేర్ వద్ద జరిగింది. యునైటెడ్ స్టేట్స్ కోస్ట్ గార్డ్ అండ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ వారు దీన్ని చేపట్టారు. అలాగే ఎక్సర్సైజ్ కట్లాస్ ఎక్స్ప్రెస్ 2024 అనేది మనకు ఫిబ్రవరి 26 నుంచి 28 మధ్యలో జరిగింది. ఏది ఎక్సర్సైజ్ కట్లాస్ ఎక్స్ప్రెస్ ఫిబ్రవరి 26 నుంచి మార్చి 8 మధ్యలో జరిగింది. అలాగే సీషెల్స్లో జరుగుతుంది. ఇండియన్ నేవీ యుఎస్ నావల్ ఫోర్సెస్ ఆఫ్రికాకి ఎక్సర్సైజ్ కట్లాస్ అనేది. సో అదేవిధంగా మనం చూసుకుంటే సెక్యూరిటీ బెల్ట్ 2024 వ్యాయామం అనేది మీరు ఇక్కడ చూసుకుంటే చైనా, ఇరాన్, రష్యా మధ్యలో అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ 50th బిట్ చూడండి, చాలా ఇంపార్టెంట్. లమిటియే 2024 ఎక్సర్సైజ్ అనేది ఇండియన్ ఆర్మీ సీషెల్ డిఫెన్స్ ఫోర్సెస్ మధ్యలో జరుగుతుంది. అలాగే ఎక్స్ టైగర్ ట్రయంఫ్ 24 అనేది భారత్, అమెరికా మధ్యలో జరుగుతుంది. అలాగే ట్రైలాట్ 2024 ఎక్సర్సైజ్ అనేది భారత్, మొజాంబిక్, టాంజానియా మధ్యలో అయితే జరుగుతుంది. నెక్స్ట్ 51 4వ షాంఘై కోఆపరేషన్ స్టార్టప్ ఫోరం మార్చి 19న న్యూఢిల్లీలో జరిగింది. సో మనకు ఈ షాంఘై కోఆపరేషన్ ఎస్సీఓ అనేది 2001లో ఏర్పాటైంది. హెడ్ క్వార్టర్ అనేది బీజింగ్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ 52 కొన్ని నియామకాలు. తువాలు యొక్క కొత్త ప్రధాని ఫెలిల్ టిటియో, అలాగే పాకిస్తాన్ 14వ అధ్యక్షుడిగా ఆసిఫ్ అలీ జర్దారి నియామకం. ఐర్లాండ్ పిన్న వయసులో ప్రధానిగా అయింది సైమన్ హారిస్. సెనెగల్ అధ్యక్షుడిగా బసిరో డియో మాఫోయో. సో వీళ్ళందరూ రీసెంట్గా నియామకమయ్యారు. అలాగే 53 ఆపరేషన్ ఇంద్రావతి చూడండి, చాలా ఇంపార్టెంట్. హైతీ దాడుల నుంచి భారతీయులకు రక్షించడానికి మనకు అక్కడి నుంచి భారతీయుల్ని తరలించారు సో ఇండియాకి. ఇది ఆపరేషన్ ఇంద్రావతి చేపట్టారు. సో అదేవిధంగా చూసుకుంటే ఆపరేషన్ ఐరన్ షీల్డ్ అనేది ఇజ్రాయెల్ ఇరాక్ పైన దాడి చేసింది, దానికి పేరు పెట్టుకున్నారు. ఫస్ట్ సో మనకు ఇరాక్ దాడి చేస్తుంది, ఇరాన్ వచ్చేసి దాడి చేస్తుంది. ఎవరి మీద అంటే ఇజ్రాయెల్పై. సో అందుకనే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అనేది అయితే మీరు ఇది చూసుకోవాలి, ఇరాన్ చేసే దాడి ఫస్ట్. సో నెక్స్ట్ 54 దేశంలోనే తొలి డ్రైవర్ రహిత మెట్రో రైలు బెంగళూరులో చేశారు. ఆర్వీ రోడ్ టు బొమ్మసాంద్ర 18.8 కిలోమీటర్స్ తోటి. అలాగే సేలా టన్నెల్ 2024 మార్చి 9న అరుణాచల్ ప్రదేశ్ ఈటానగర్లో ప్రారంభమైంది. అలాగే మహార్తీ వందన యోజన స్కీమ్ ఛత్తీస్గఢ్లో ప్రారంభమైంది. అలాగే ప్రభుత్వ మద్దతుతో మొట్టమొదటిసారి ఏర్పాటైన ఓటీటీ ప్లాట్ఫామ్ కేరళలో ఏర్పాటైంది, చూసుకోండి. అలాగే 55 పోషణ్ పక్వాడా 2024 మార్చి 9 నుంచి 23 మధ్యలో జరిగింది. పోషణ్ బి పడాయి బి అనే పేరుతో. సో అలాగే షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ చైర్మన్గా కిషోర్ మక్వానా నియామకమయ్యారు. సో నెక్స్ట్ 56 చూసుకోండి. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్గా ఇటీవల నియామకమైంది ఎంవి రావు. అలాగే ప్రసార భారతి బోర్డు చైర్మన్గా ఇటీవల నియామకమైంది నవనీత్ సెహగల్. అలాగే పారా ఒలింపిక్ కమిటీ నూతన అధ్యక్షుడిగా ఇటీవల నియామకమైంది దేవేంద్ర జజారియా. ముఖ్యమైన దినోత్సవాలు ఫిబ్రవరి, మార్చికి సంబంధించి ముఖ్యమైన దినోత్సవాలని కూడా మనం గమనిద్దాం. ఇక్కడ 57లో మనం చూసుకుంటే ఫిబ్రవరికి సంబంధించిన దినోత్సవాలు ఒకసారి చూడండి. ఫిబ్రవరి 1 కోస్ట్ గార్డ్స్ డేగా జరుపుకుంటాం ఫిబ్రవరి 1ని. ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క ప్రస్తుతం డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే రాకేష్ పాల్. ఇక్కడ నేను జీకే కూడా అందించడం జరిగింది, దానికి కంటిన్యూస్గా ప్రస్తుతం ఎక్కడ ఉందనేది. రాకేష్ పాల్ గారు డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా ఉన్నారు కోస్ట్ గార్డ్స్కి. అలాగే ఇది ఎప్పుడు స్థాపించబడింది చూడండి, ఇది స్టాటిక్ జీకే. హెడ్ క్వార్టర్ దీన్ని న్యూఢిల్లీలో ఉంటుంది. ఫిబ్రవరి 1977 ఫిబ్రవరి 1 నాడు స్థాపించారు, అందుకని కోస్ట్ గార్డ్స్ డేగా అయితే జరుపుకుంటారు. ఇది ఫిబ్రవరి 1. నెక్స్ట్ ఫిబ్రవరి 2 చూడండి, ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా జరుపుకుంటారు. దీని యొక్క 2024 థీమ్ వచ్చేసి వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ వెల్బీయింగ్ అనేది దీని యొక్క థీమ్గా అయితే మనం గమనించవచ్చు.
నెక్స్ట్ ఫిబ్రవరి 4 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా ఫిబ్రవరి 4 అయితే మనం గమనించవచ్చు. దీని యొక్క థీమ్ చూడండి ఇంపార్టెంట్, టుగెదర్ వి ఛాలెంజ్ దోస్ ఇన్ పవర్ అనేది 2024 థీమ్ అనేది ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా చూడవచ్చు. నెక్స్ట్ ఫిబ్రవరి 6 సేఫర్ ఇంటర్నెట్ డేగా ఫిబ్రవరి 6ని మనం జరుపుకుంటాం. దీని యొక్క థీమ్ ఇన్స్పైరింగ్ చేంజ్, మేకింగ్ ఏ డిఫరెన్స్, మేనేజింగ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ నేవిగేటింగ్ చేంజ్ ఆన్లైన్ అనేది సేఫర్ ఇంటర్నెట్ డే యొక్క థీమ్ ఫిబ్రవరి 6ది. అలాగే ఫిబ్రవరి 10 జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటారు ఫిబ్రవరి 10 నాడు. దీని యొక్క థీమ్ వచ్చేసి ఎలిమినేట్ ఎస్టీహెచ్, ఇన్వెస్ట్ ఇన్ ఏ హెల్దియర్ ఫ్యూచర్ ఫర్ చిల్డ్రన్ అనేది గమనించవచ్చు. 2015 నుంచి దీన్ని జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. సో ఇది నులిపురుగుల దినోత్సవానికి సంబంధించి థీమ్ అనేది 2024. నెక్స్ట్ ఫిబ్రవరి 13 చూడండి, జాతీయ మహిళా దినోత్సవంగా ఫిబ్రవరి 13 అయితే గమనిస్తారు. సరోజిని నాయుడు జయంతి ఉంటుంది. 1879లో ఆమె జన్మించారు, అందుకనే జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మనం మార్చి 8న జరుపుకుంటాం, అది నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ 58లో చూడండి. నెక్స్ట్ ఫిబ్రవరి 13 చూడండి, వరల్డ్ రేడియో డేగా జరుపుకుంటాం. దీని యొక్క థీమ్ వచ్చేసి రేడియో ఏ సెంచరీ ఇన్ఫర్మేషన్, ఎంటర్టైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ అనేది వరల్డ్ రేడియో డే యొక్క థీమ్ అనేది చూసుకోవచ్చు. నెక్స్ట్ ఫిబ్రవరి 16 అంతర్జాతీయ ఆంథ్రోపాలజీ దినోత్సవంగా మనం ఫిబ్రవరి 16ని జరుపుకుంటాం. నెక్స్ట్ ఫిబ్రవరి 20 చూడండి, ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. సో ఫిబ్రవరి 20 ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం. దీని యొక్క థీమ్ వచ్చేసి అంతరాలను తగ్గించడం, అలయన్స్లని నిర్మించడం అనేది చూసుకోవాలి. ఇక్కడ ఫిబ్రవరి 20 ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం థీమ్ అది. నెక్స్ట్ ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా జరుపుకుంటాం. దీని యొక్క థీమ్ చూడండి, బహుభాషా విద్య అభ్యాసం మరియు తరతరాల అభ్యాసానికి మూల స్తంభం అనేది దీని యొక్క ఫిబ్రవరి 21 మాతృభాష దినోత్సవం యొక్క థీమ్. నెక్స్ట్ ఫిబ్రవరి 23 ప్రపంచ శాంతి మరియు అవగాహన దినోత్సవంగా ఫిబ్రవరి 23 జరుపుకుంటాం. అలాగే ఫిబ్రవరి 24ని సెంట్రల్ ఎక్సైజ్ డేగా జరుపుకుంటారు. ఫిబ్రవరి 27 వచ్చేసి ప్రపంచ ఎన్జిఓ దినోత్సవంగా అయితే జరుపుకుంటాం. దీని యొక్క థీమ్ చూడండి, ఎన్జిఓ దినోత్సవాన్ని బిల్డింగ్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్, ఎన్జిఓ రోల్ ఇన్ అచీవింగ్ ఎస్డిజి. సో ఇది ఎన్జిఓ దినోత్సవం యొక్క థీమ్. సో దాదాపు మీరు అన్ని దినోత్సవాల యొక్క థీమ్స్ అని ఒకటే దగ్గర ఉంటాయి, వెతకాల్సిన అవసరం అయితే ఉండదు ఈ క్లాస్ వింటే. నెక్స్ట్ ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటాం. మొన్న ప్రిలిమ్స్లో అడిగాడు ఇది. అలాగే ఈ ఫిబ్రవరి 28 నాడే టేలర్స్ డేగా కూడా జరుపుకుంటాం. ఇక్కడ సైన్స్ డే యొక్క థీమ్ వచ్చేసి చూడండి, వికసిత్ భారత్ కోసం స్వదేశీ సాంకేతికలు అనేది దీని యొక్క థీమ్. 1928 ఫిబ్రవరి 28న సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ని ఆవిష్కరించారు, అందుకనే సైన్స్ డేగా జరుపుకుంటున్నాం ఆ రోజు నుంచి. సో 1930లో నోబెల్ బహుమతి వచ్చింది సివి రామన్ గారికి. సో ఇది 28 ఫిబ్రవరి యొక్క ప్రాముఖ్యత. సో నెక్స్ట్ మార్చికి సంబంధించినవి చూద్దాం దినోత్సవాలు. సో 59 చూడండి, మార్చ్ 1 జీరో డిస్క్రిమినేషన్ డేగా జరుపుకుంటాం మార్చ్ 1 నాడు. సో దీని యొక్క థీమ్ టు ప్రొటెక్ట్ ఎవ్రీవన్స్ హెల్త్, ప్రొటెక్ట్ ఎవ్రీవన్స్ రైట్ అనేది దీని యొక్క థీమ్ అయితే మనం గమనించవచ్చు. మార్చ్ 1 జీరో డిస్క్రిమినేషన్ డేది. నెక్స్ట్ మార్చ్ 3 ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవంగా జరుపుకుంటాం. దీని యొక్క థీమ్ కనెక్టింగ్ పీపుల్ అండ్ ప్లానెట్, ఎక్స్ప్లోరింగ్ డిజిటల్ ఇన్నోవేషన్ ఇన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అనేది మార్చి 3 యొక్క థీమ్. నెక్స్ట్ మార్చి 3 నాడే మనకు ప్రపంచ వినికిడి దినోత్సవం కూడా జరుపుకుంటారు. దీని యొక్క థీమ్ చూడండి, చేంజింగ్ మైండ్ సెట్స్, లెట్స్ మేక్ ఇయర్ అండ్ హియరింగ్ కేర్ ఏ రియాలిటీ ఫర్ ఆల్ అనేది మార్చి 3 యొక్క వినికిడి దినోత్సవం యొక్క థీమ్. నెక్స్ట్ మార్చి 4 జాతీయ భద్రతా దినోత్సవంగా జరుపుకుంటాం. దీని యొక్క థీమ్ వచ్చేసి సేఫ్టీ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్ అనేది జాతీయ భద్రతా దినోత్సవం యొక్క థీమ్గా మనం గమనించవచ్చు. నెక్స్ట్ మార్చ్ 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. సో మరి మార్చ్ 8 యొక్క థీమ్ ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్, యాక్సలరేట్ ప్రోగ్రెస్ అనేది దీని యొక్క థీమ్ అయితే మనం గమనించవచ్చు. సో నెక్స్ట్ మార్చ్ 10 సిఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటాం. సో నెక్స్ట్ మార్చ్ 13 కూడా చూడండి, వరల్డ్ నో స్మోకింగ్ డే అంటే పొగాకు వ్యతిరేక దినోత్సవం అనేది చూసుకుంటే దీని యొక్క థీమ్ ప్రొటెక్టింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ టొబాకో ఇండస్ట్రీ ఇంటర్ఫియరెన్స్ అనేది దీని యొక్క థీమ్. నెక్స్ట్ 14 మార్చ్ వరల్డ్ కిడ్నీ డేగా జరుపుకుంటారు. దీని యొక్క థీమ్ చూడండి, కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్, అడ్వాన్సింగ్ ఈక్విటబుల్ యాక్సెస్ టు కేర్ అండ్ ఆప్టిమల్ మెడిసిన్ ప్రాక్టీస్ అనేది దీని యొక్క థీమ్స్ అయితే 100% ఇంపార్టెంట్, మీరు ఖచ్చితంగా చదువుకోవాల్సిందే. ఒక్క మార్కైనా మీ యొక్క డిఎస్సి సాధనలో ఏ ఎగ్జామ్ సాధనలో కూడా ఇంపార్టెంటే కాబట్టి ఖచ్చితంగా చదవాల్సిందే. నెక్స్ట్ ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంని మార్చ్ 15 నాడు జరుపుకుంటాం. దాని యొక్క థీమ్ ఫెయిర్ అండ్ రెస్పాన్సిబుల్ ఏఐ ఫర్ కన్జ్యూమర్స్ అనేది మార్చ్ 15 వినియోగదారుల హక్కుల దినోత్సవం యొక్క థీమ్. నెక్స్ట్ మార్చ్ 16 జాతీయ టీకాల దినోత్సవంగా జరుపుకుంటాం. నెక్స్ట్ లాస్ట్ 60 బిట్లో చూద్దాం, మార్చ్ 20 యొక్క థీమ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్.
2024 సంబంధించి దీని యొక్క థీమ్ హ్యాపీయర్ టుగెదర్. మార్చ్ 20కి సంబంధించి ప్రపంచ ఆనంద దినోత్సవం, సంతోషకరమైన దినోత్సవంగా జరుపుకుంటాం. ఈరోజే మనం పిచ్చుకల దినోత్సవాన్ని కూడా మార్చ్ 20 నాడు జరుపుకుంటారు. సో ఇది నెక్స్ట్ మార్చ్ 21. సో ఇక్కడ నుంచి అయితే ఈ 4 చాలా ఇంపార్టెంట్. అటవీ, జల, వాతావరణ, క్షయ. సో ఇక్కడ మీరు చాలా ఇంపార్టెంట్. అనివక్షాన్ని గుర్తుంచుకోండి. ఆ అంటే అటవీ, నీ అంటే నీరు, వా అంటే వాతావరణ, క్ష అంటే క్షయ, అనివక్ష అంటే కంటిన్యూస్గా 21, 22, 23, 24 గుర్తుకుంటాయి. ఆ అంటే అటవీ దినోత్సవం మార్చ్ 21. థీమ్ ఫారెస్ట్ అండ్ ఇన్నోవేషన్స్, న్యూ సొల్యూషన్ ఫర్ ఎ బెటర్ వరల్డ్ అనేది అటవీ దినోత్సవం. మార్చ్ 22 ప్రపంచ నీటి లేదా జల దినోత్సవం. మార్చ్ 23 ప్రపంచ వాతావరణ దినోత్సవం. దీని యొక్క థీమ్ వచ్చేసి ఎట్ ద ఫ్రంట్ లైన్ ఆఫ్ క్లైమేట్ యాక్షన్ అనేది దీని థీమ్. నెక్స్ట్ 24 క్షయ దినోత్సవం ప్రపంచ, మార్చ్ 24ది. దీని యొక్క థీమ్ ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ అనేది దీని యొక్క థీమ్. సో నెక్స్ట్ మార్చ్ 27 ప్రపంచ నాటక దినోత్సవంగా జరుపుకుంటారు మార్చ్ 27ని. దీని యొక్క థీమ్ వచ్చేసి థియేటర్ అండ్ కల్చర్ ఆఫ్ పీస్ అనేది దీన్ని చూసుకోవాలి. నెక్స్ట్ మార్చ్ 28 ప్రపంచ పియానో దినోత్సవం. మార్చ్ 30 వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్ అనేది మార్చ్ 30 యొక్క థీమ్ అయితే మనం గమనించవచ్చు. సో ఇదండి ఈరోజు మనం మార్చ్ 2024కి సంబంధించి కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో ఉన్న ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్స్ట్రా కంటెంట్ అనేది లేకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత అవసరమో అంతే కంటెంట్ తోటి తయారు చేయడం జరిగింది. 100% ఉపయోగించుకోండి. మీ యొక్క లక్ష్య సాధనలో అయితే ఖచ్చితంగా విజయం అయితే సాధించండి. 100% ఎగ్జామ్ అయ్యే ముందు వరకు కూడా ఈ విధంగా మంత్లీ వైటెస్ కరెంట్ అఫైర్స్ అయితే అందించడం జరుగుతుంది. గ్రాండ్ టెస్ట్ కూడా రెగ్యులర్గా అయితే అందించడం అయితే జరుగుతుంది. టెలిగ్రామ్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. డిస్కషన్ జరుగుతాయి, పీడిఎఫ్స్ కూడా అందించడం జరుగుతుంది. అలాగే మెయిన్గా ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి, పీడిఎఫ్స్ అయితే పొందండి. థ్యాంక్ యూ. ఈ విధంగా మా యొక్క ఎఫర్ట్స్ అయితే మీరు చూసే ఉంటారు. ఇంత కష్టపడి ఇవన్నీ మీకోసం సులభంగా అందించడం జరిగింది. సో ఖచ్చితంగా ఎఫర్ట్స్ నచ్చినట్టయితే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇతరులకు అవసరమైన ప్రతి ఒక్క అభ్యర్థికి అయితే షేర్ చేయండి. సో ప్రతి అభ్యర్థి యొక్క పెయిన్ ఏ విధంగా ఉంటుందో తెలుసు. ఒక ఉద్యోగ లక్ష్య సాధనలో సాధించాలన్న కసి. సో దానికి సాటిస్ఫై చేసే విధంగా మన కంటెంట్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. సో దిస్ ఇస్ క్రాంతి ఉప్పు, బిలీవర్స్ అకాడమీ. So, thank you. Jai Hind.